ఆటో డ్రైవర్లు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన ఎందుకు తెలియజేస్తున్నారంటే, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి అధికారుల దృష్టికి తీసుకుపోవాలని, అలాగే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే సోమవారం ఉదయం 10 గంటలకు ఆటో డ్రైవర్ అన్నలు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేసే కారణం ఏమంటే, ఆటో డ్రైవర్లు ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయం ఏమంటే, బైకులో వైట్ బోర్డుగా పెట్టుకొని, వైట్ బోర్డ్ బైక్ ట్యాక్సీ పెట్టుకొని ర్యాపిడో యాప్ ద్వారా, ఓలా ఊబర్ యాప్ల ద్వారా ప్యాసింజర్ని తరలిస్తున్నారు. ప్యాసింజర్లని తరలించడం ద్వారా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఆటో డ్రైవర్ అన్నలు వాళ్ళ కుటుంబం గడచలేని పరిస్థితిలో ఉంది ఆటో డ్రైవర్ అన్నది. మళ్ళీ ఇతర రాష్ట్రాలలో ఈ వైట్ బోర్డ్ బైక్ తోలే బండ్లన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఈ వైట్ బోర్డ్ ట్యాక్సీని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ మన రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా కర్నూలులో కూడా ఆటో డ్రైవర్లు ఈ ర్యాపిడోలో వైట్ బోర్డ్ బైక్ ట్యాక్సీలని ఆపాలని అనుకుంటున్నారు. ఆ కారణంగానే నిరసన తెలియజేస్తున్నారు. మళ్ళీ కర్నూలులో ఉండే ఆటో డ్రైవర్లు అందరూ కూడా వచ్చే సోమవారం రోజు 10 గంటలకంతా, 9:30కే రండి, 10 గంటలకంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి మన ఆటో డ్రైవర్ అన్నలకు జరుగుతున్న అన్యాయం గురించి గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎస్పీ గారికి, అలాగే టీజీ భరత్ గారికి, గౌరీ చరితమ్మ గారికి తెలపరిచి ఈ వైట్ బోర్డ్ బైక్ ట్యాక్సీలు కర్నూలులో తిరగకుండా చేద్దాం. మళ్ళీ వాళ్ళు మన మాట విని మనకి న్యాయం చేయలేని పక్షాన అధికారులు వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకోకపోతే వచ్చే సంవత్సరం మనమే రంగంలోకి దిగి ఆటో డ్రైవర్లతో పాటు యూనియన్లు, ఎలాగైతే ఇతర రాష్ట్రాల్లో డ్రైవర్లు ఏ విధంగా చేశారో, మనమే ర్యాపిడోలో బైక్ని బుక్ చేసుకొని పిలిపించుకొని బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని బండి సీజ్ చేసి ఆర్టీఓ అధికారులకైనా పోలీస్ అధికారులకైనా హ్యాండ్ ఓవర్ చేద్దాం. మళ్ళీ మొదటిగా మనం గౌరవపదంగా అధికారులకి వినతి పత్రం అందజేద్దాం. ప్రతి ఆటో డ్రైవరు సోమవారం రోజు విత్ యూనిఫామ్తో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉదయం 10 గంటలకంతా రావాలని మరీ కోరుకుంటున్నాను. నమస్తే.